पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ది ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ గురించి చెప్పుకుంటూ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. మ్యారేజ్ అనేటువంటిది 3 ప్లేన్స్ లోనూ కలిసి ఉన్నటువంటి వాళ్ళ మ్యారేజ్ జరిగితే చాలా బాగుంటుంది. అంటే జీవుల యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఈ 3 ప్లేన్స్ మన లైఫ్ పార్ట్నర్ది మ్యాచ్ అయ్యేటటువంటిది మ్యారేజ్ అయితే కనుక వాళ్ళది చాలా ఆ మ్యారేజెస్ చాలా బాగుంటాయి వాళ్ళది. ఎందుకంటే తద్వారా వాళ్ళు చక్కటి అప్లిఫ్ట్మెంట్కి అది చక్కగా దోహదపడుతుంది. అలా కాకుండా కొందరు కేవలం ఫిజికల్ మెంటల్ మ్యాచ్ అవుతాయి, కొందరు ఎమోషనల్గా ఏమి ఉండదు కదా, కొందరు ఓన్లీ ఎమోషనల్గా ఉంటారు, మెంటల్గా వాడికి ఏం ఫీలింగ్స్ ఉండవు. ఇలా అలాంటి వాళ్ళకి అలాంటి భావములు కలిగినటువంటి వాళ్ళకి పిల్లలుగా పుట్టడం అనేటువంటి జరుగుతుంటుంది అనేటువంటి విషయం మనకి నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ క్లాస్లో మనం. సో దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకున్నాం. సో ఈ విధంగా దీన్నే మనకి హారోస్కోప్ లో చూసినప్పుడు సన్ను మూను చూస్తారు, అలాగే మార్సు వీనస్ చూస్తారు. అమ్మాయి జాతకంలో మార్సు, పురుషుడి జాతకంలో వీనస్, ఈ రెండింటిది మ్యాచింగ్ ఎలా ఉంది అనేటువంటి చూస్తారు. తర్వాత మెర్క్యూరీ, జూపిటర్ ఇవి చూస్తారు. సో ఈ విషయాలు కూడా మనం లాస్ట్ క్లాస్ లో మనం ఇవన్నీ కూడా చదువుకున్నాం. The drama of creation and the story of revelation are depicted for us. If we could but see truly and interpret our facts with spiritual exactitude in the relation of the two sexes and in the fact of their intercourse with each other, when this relation is no longer purely physical but is a union of the two separated halves on all 3 planes, physical, emotional, and mental, then we shall see the solution of the sex problem and the restitution of the marriage relation to its intended position in the mind of God. So, ఏంటంటే ఈ డ్రామా ఆఫ్ క్రియేషన్ అండ్ ద స్టోరీ ఆఫ్ రెవల్యూషన్ ఆర్ డిపిక్టెడ్ ఫర్ అస్. సో సృష్టి యొక్క కార్యక్రమము, సృష్టి యొక్క విధానమును ఒక డ్రామాగా మనకి నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి లైఫ్ ఆస్పెక్టే ఈ సెక్స్ లైఫ్. సృష్టిలో ఏదైతే జరుగుతుందో అది భూమి మీద మానవుడు నిర్వహించడానికి ఒక కార్యక్రమంగా ఇచ్చినటువంటి విధానం ఇదంతా కూడా. అక్కడ ఎటువంటిదైతే నడుస్తుందో సృష్టి యొక్క కార్యక్రమం, అది భూమి మీద మానవుడు తన ద్వారా నిర్వహింపజేయడం అనేటువంటి కార్యక్రమం ఇది ఇచ్చారు ఇక్కడ, డిపిక్టెడ్ అన్నారు దాన్ని. We could but see truly and interpret the facts with spiritual exactitude. సో దీన్ని స్పిరిచువల్ మ్యారేజ్ గా తెలుసుకోండి, ఎందుకంటే ఇది 2 halves, యూనియన్ ఆఫ్ 2 halves అన్నారు దాన్ని. మ్యారేజ్ ఏంటి? ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ 2 halves, నాట్ 2 people. 2 సమభాగములుగా ఉన్నటువంటి దాన్ని కలిపితే అది సంపూర్ణం. అదే మనకి లిబరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, క్రాస్ 2 halves అది.
సో ఈ టూ హాఫ్స్ కూడా రెండు సమానమైనటువంటి, but is the union of the two separated halves on all three planes, physical, emotional, and mental. Then we shall see the solution of the sex problem and the restitution of the marriage relation. Physical as well mental మూడిట్లోనూ చక్కగా ఈ టూ హాఫ్స్ కలిసినట్టుగా ఉన్నాను. అంటే వీడికి కోపం వస్తే ఆవిడ సర్దుకుపోతుంటుంది, ఆవిడ కోపం వస్తే వీడు సర్దుకుపోవడం, రెండు ఉండాలి. వీడు ఎప్పుడు వీడు కోపగించుకోవడం, ఆవిడ సర్దుకుపోవడం అన్నటువంటిది ఓకే, అలా ఉన్నా పర్వాలేదు. బట్ అట్లీస్ట్ ఆవిడ కోపం వచ్చినప్పుడు కూడా వీడు సర్దుకోవాలి అలా. సో తద్వారా ఏమవుతుందంటే వాడి యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ ని ఆవిడ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఆయన ఎందుకు కోపంగా ఉన్నారు, ఫలానా రీజన్, లేదా కోపం ఎందుకు వస్తుంది, లేదా బాధ ఎందుకు కలుగుతుంది, లేదా ఇలాంటివన్నీ చక్కగా లైఫ్ పార్ట్నర్ చక్కగా అర్థం చేసుకుని లైఫ్ పెడుతుంది అనుకోండి, అసలు చాలా బాగుంటుంది ఆ ఇంట్లో. Today, it is the marriage of the two physical bodies. Sometimes it is the marriage also of the emotional natures of the two people concerned. Rarely, indeed, it is the marriage of minds as well. Sometimes it is the union of the physical body of one party with the physical body of the other party, left cold and uninteracted and uninvolved, but with the emotional body attracted and participating. Sometimes the mental body is involved with the physical body and the emotional nature left out. Seldom, very seldom do we find coordinated, cooperating fusion of all the three parts of the personality concerned in both parties of the union. It is here that some of the schools of esoteric teaching have gone sadly astray. The false idea has crept into the presentation of truth that marriage of the kind is essential for spiritual liberation, and that without it, the soul remains in prison. Marriage అన్నటువంటిది స్పిరిచువలిజం కి చాలా అవసరం. మాస్టర్ గారు అంటారు, కృష్ణుడు అర్జునుడు వివాహం చేసుకోలేదా, వాళ్ళు యోగులు కారు అన్నటువంటి వాళ్ళని చీరేస్తానంటారు మాస్టర్. వాడి వర్డ్స్ అది. నన్ను యోగిని కాదంటే అది వేరు, మీ ఇష్టం, దాన్ని నేను మాట్లాడాలి. వాళ్ళు యోగులు కారు, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకున్నారు కాబట్టి అంటే అది అలా అంటారు. సో మ్యారేజ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది లైఫ్ అంటే దృష్టిలో ఈ యోగాభ్యాసం అనేటువంటిది చక్కగా అవగాహన చక్కగా తెలియాలంటే మ్యారేజ్ ఆస్పెక్ట్ ఇస్ కంపల్సరీ. ద ఫాల్స్ ఐడియా, అది కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇదో ప్రిజన్, సంసార జీవితంలో వాడు పడిపోతాడు, అందుగురించి వివాహం చేసుకోకూడదు అన్నట్టుగా చెప్పుకుంటారు, కానీ అది తప్పని చెప్తున్నారు. దే టీచ్ దట్ through the marriage act, atonement with the soul is brought about, and that there is no spiritual deliverance without this marriage. Atonement with the soul is an individual interior experience. Atonement with the soul is an individual interior experience. Atonement, వీడు వైఫ్ తోటి పూర్తిగా లేదా హస్బెండ్ తోటి అటోన్మెంట్ వచ్చిందా రాలేదా అంటున్నది ఇంటర్నల్ గా జరిగేటువంటి విషయం. అంటే వాడి భావములు వీళ్ళ భావములు ఒక్కటిగా మ్యాచ్ అవుతుంది. చాలా కొందరిది లైఫ్ చూస్తే చాలా తమాషాగా ఉంటుంది, చాలా తమాషాగా. అటోన్మెంట్ విత్ ద సోల్ అన్నటువంటిది ఉండాలి ఎప్పుడు కూడా. సో దట్ ద ఇండివిజువల్ అండ్ స్పెసిఫిక్ బికమ్స్ అటోన్ విత్ ద జనరల్ అండ్ యూనివర్సల్. తద్వారా ఏమవుతుంది, ఇండివిజువల్ విల్ అటోన్ విత్ ద యూనివర్సల్. సో జీవుడుగా ఉన్నటువంటి వాడు చోట్ల ఉన్నటువంటి పరమాత్మతో వీడు అటోన్ అవ్వాలి. అదే మనకి లెబ్రాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లెబ్రాలో ఉన్నటువంటి వాడికి మ్యారేజ్ ఎవరితో అవ్వాలి, ఏరిస్ లో ఉన్నటువంటి వాడితో అవ్వాలి. దీనికి చెప్పినటువంటి కథయే మన గాంధారి కథ అని చెప్పి అక్కడ చెప్తారు. In expansion of consciousness, resulting in an expansion of consciousness, so that individual and specific becomes atone with the general and universal. Behind the erroneous interpretation, however, lies truth. Where this truth, marriage, and these ideal sexual relations on all three planes are found, the right conditions exist on which souls can be provided with the needed forms in which to incarnate. Sons of God can find forms in which to manifest on earth. According to the scope of the marriage contact, so will be the type of human being attracted into incarnation. Eటువంటి మ్యారేజ్ అయిందంటే వీడికి ఎమోషనల్ మ్యారేజ్ అయిందండి అంటే అప్పుడు ఎమోషనల్ పిల్లలే పుడతారు. లేదంటే వీడికి స్పిరిచువల్ మ్యారేజ్ అయిందంటే స్పిరిచువల్ పిల్లలు పుడతారు. లేదంటే వీడికి ఫిజికల్ మ్యారేజ్ అయిందంటే ఫిజికల్ పిల్లలే పుడతారు. అలా అంటే వీడు ఎటువంటి భావములతో
భార్యాభర్తలు ఉంటున్నారు, అటువంటి భావనలు కలిగినటువంటి పిల్లలు వాళ్ళకి వస్తూ ఉంటారని చెప్తున్నారు. Thus, in the general average determined, today we have a world of men which is rapidly reaching a high stage of development. We have therefore a dissatisfaction with the present views on marriage proprietary to the enunciation of certain hidden principles which will eventually govern the relations between the sexes and provide as a consequence the opportunity to men and women to furnish through the creative act the needed bodies for disciples and initiates. Okay? Needed bodies for initiates and disciples కి ఒక needed bodies అంటే ఇవ్వాలంటే ఒక వీడి చక్కటి ఇదిగా కలిగి ఉండాలి. ఎవరింట్లోనైనా ఎవరినైనా మనం మన ఇంట్లోకి గెస్ట్ గా పిలవాలంటే మనం వాడికి చక్కగా వాడికి అర్ఘ్యపాద్యాదులు అన్ని వాడికి ప్రొవైడ్ చేసేటువంటిగా ఉంటే వాడు మన ఇంట్లో దిగుతాడు. లేకపోతే వాడు ఏదో హోటల్లో దిగి మనకి ఏదో కన్నిచ్చి వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన ఓన్ లైఫ్ మన డిస్టర్బ్ అవ్వకూడదనో లేదా మన ఓన్ ఫీలింగ్స్ మనకున్నాయి, వాడిని అకామిడేట్ చేసుకోలేకుండా ఉన్నాయి. అందుకే వాడు మన ఇంట్లో దిగడవాడు. అది ఎట్లాగో సోల్ అనేటువంటిది ఒక ఇనిషియేట్స్, ఒక డిసైపుల్స్ వాళ్ళు భూమి మీద దిగి రావడానికి ప్రస్తుతం ఎంతో అనుకూలమైనటువంటి కాలం. అందు గురించి దీని మీద ఒక సరైనటువంటి భావం పెట్టుకున్నటువంటి వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు అలా దిగి వస్తారు. అండర్ ద సింబల్ ఆఫ్ సెక్స్ యూ హ్యావ్ ఆల్సో ద రియాలిటీ ఆఫ్ లవ్ ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్. సో ఈ సెక్స్ ని లవ్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి. చాలా అంటే మన భౌతికమైనటువంటి జీవితమునకును ఆధ్యాత్మికానికి చక్కటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మాస్టర్ జాలకులు గారు. ఈ సెక్స్ ని వీడేమంటాడు, వీడు లోవర్ ప్లాన్ లో దిస్ ఇస్ లవ్ అంటాడు. ఆ ఆస్పెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టర్ గారు. అండర్ ది సింబల్ ఆఫ్ సెక్స్ యూ హ్యావ్ ఆల్సో ది రియాలిటీ ఆఫ్ లవ్ ఇట్ సెల్ఫ్. ఈ సింబల్ ఆఫ్ సెక్స్ లోనే లవ్ ఆస్పెక్ట్ ఉందండి. ఎందుకంటే మ్యాటర్ ఈస్ లవింగ్ ద స్పిరిట్ ఆస్పెక్ట్. ఈ రెండింటి యొక్క లవ్ ఆస్పెక్ట్ అయితే ది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు, లవ్ ఆస్పెక్ట్. సో దీని చేత అప్పుడు వీటిలో సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు పుడుతున్నాడు. కనుక మ్యాటర్ కి స్పిరిట్ ఆస్పెక్ట్ కి కలిగినటువంటి దీని చేత సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు ఏర్పడుతున్నాడు. అదే దాన్నే కనుక సెక్స్ ఆస్పెక్ట్ అన్న లవ్ ఆస్పెక్ట్ అన్న అర్థం ఒకటేనండి అంటున్నారు ఆయన. లవ్ ఇన్ రియాలిటీ connotes a relation, but the word love is like the word sex is used with little thought and with no attention to its true meaning. Basically, love and sex are one and the same thing, for both express the meaning of the law of attraction. Sex and attraction, love and attraction. Love in sex and sex in love. ఏంటిది అంటే సెక్స్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, లోవర్ గా ఉన్నటువంటి వాడు హయ్యర్కి వాడు అట్రాక్ట్ అవ్వడం, దాన్ని సెక్స్ అన్నారు. దాన్నే ప్రేమ అన్నారు. భగవంతుడి యందు మనకు ఉండవలసినటువంటిది ప్రేమ. దాన్ని మీరాబాయి గారు ఏమన్నారు, ఆవిడ ఎవరినో స్వామీజీని చూడడానికి వెళ్ళారట, దర్శనం చేసుకుని. ఎవరో మహానుభావులు వెళుతుంటారు, మన దారిలో ఎవరైనా మహానుభావులు ఉంటే వాళ్ళని దండం పెట్టుకుని వెళ్తుంటాం కదా, అలా ఆవిడ దండం పెట్టుకోవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఆయన శిష్యులు అన్నారట, మా స్వామీజీ స్త్రీలను చూడరు, వాళ్ళని ఆశ్రమంలోకి వాళ్ళు రాని అన్నారు. వాడు ఒకటే మాట, ఈ భూమి మీద పురుషుడు అనేవాడు ఒకడే ఉన్నాడు, వాడు కాని వాళ్ళందరూ కూడా స్త్రీలే, వాడు కాకుండా ఈ భూమి మీద ఇంకొక పురుషుడు ఎవడున్నాడు, వాడిని ఎవడో నేను చూడాలని దెమ్మ తిరిగిపోయింది వాళ్ళందరూ. అట్లా సో పురుషుడు అనేవాడు ఒకడు, వాడిని చేరుట అనేటువంటిది జీవుడి యొక్క ఇది. దీన్ని ఏమన్నారంటే సెక్స్ అన్నారు, దీన్ని లవ్ అన్నారు. కనుక ఏమన్నారు ఇక్కడ, లవ్ ఈజ్ సెక్స్ అండ్ సెక్స్ ఈజ్ లవ్. For in those two words, the relation, the interplay and the union between God and his universe, between man and God, between a man and his own soul, and between man and woman are equally depicted. వీడు సోల్ తోటి అనుసంధానం చెందిన ఒకటిగా అవ్వడం, అది సెక్స్ అన్నమాట. సో పురాణాల గ్రంథాల్లో సెక్స్ గురించి రాస్తే ఇలా మనం ధ్యానం చేసుకుని చదువుకుంటే ఇప్పుడు వాటిలో ఉన్నటువంటి అంతర్రహస్యాలు చక్కగా బాగుంటాయి. అది దీని గురించి పురాణ పురుషుడిలో మనకి ఫస్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వ్యాసుడికిను సత్యవతి దేవికి. సో ఆయన దేన్ని చూసి ఆయన వ్యామోహపడిన, భరత భూమిని చూసి వ్యామోహపడినా, నిన్ను చూసి వ్యామోహపడినా అంటాడు ఆయన. సో లవ్ ఈజ్ సెక్స్ అది. అండ్ బిట్వీన్ men and women are equally depicted. The motive and the relation are emphasized.
But the impelling result of the relation is creation and the manifestation of form through which divinity can express itself and come to be. Divinity can express itself and come to be. So divinity యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్కడ చూస్తాం? మేనిఫెస్టెడ్ వరల్డ్ లో చూడాలి. డివినిటీని అక్కడెక్కడో ఉన్నటువంటి పరమాత్మని ఎలా దర్శించడం? సకల జీవుల్లో చరించడంగా తిరుగుతూ మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాటిలో పరమాత్మను దర్శించాలి. కానీ ఆ పైన అక్కడెక్కడో ఉన్నట్టు అంటే అలా కాదు, ఆయన్ని ఇక్కడ చూడడం అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి భక్తి యోగంలో ఇచ్చినటువంటి మార్గం. సో స్పిరిట్ అండ్ మ్యాటర్ met together and the manifested universe came into being. Love is ever productive and the law of attraction is fruitful in results. Man and God came together under the same great law and the Christ was born. సో మ్యాన్ అండ్ గాడ్ అనేటువంటిది ఈ రకంగా ఇది జరగడం చేత క్రైస్ట్ అనేటువంటి వాడు పుడతాడు. మే క్రైస్ట్ రిటర్న్ టు ఎర్త్ అన్నటువంటి ఏమిటి? వీళ్ళు ఉన్నటువంటి క్రైస్ట్ వీడు చేసేటువంటి పనులలో ఆయన దర్శింపబడుగాక. మే క్రైస్ట్ అంటే క్రైస్ట్ అంటే పరమాత్మ భూమి మీద ఆయన యొక్క చరించుగాక. అంటే ఏమిటి? పరమాత్మ సకల జీవుల్లోనూ ఆయన యొక్క చరణములు ఆయన యొక్క ఇదే మనం దర్శించు ఉండుగాక. వాడు క్రైస్ట్ అంటే లోపల ఉన్నటువంటి వాడు. సో ఆయన అండ్ ద క్రైస్ట్ వాజ్ బార్న్, ది గ్యారంటీ ఆఫ్ ద డివినిటీ ఆఫ్ హ్యుమానిటీ and the demonstration of the fact individual man and his soul are also attempting to come together. సో మ్యాను సోల్ ఆ రకంగా ఒకటిగా ఉండడానికి సాధన అంటుంటే చేసుకుంటూ ఉంటాడు మానవుడు. And his soul are also attempting to come together, and when that event is consummated, the Christ is born in the cave of heart. Christ is born in the cave of heart. ఎప్పుడైతే సోలును పర్సనాలిటీ రెండు కలిసిపోతాయో అప్పుడు వీడు వ్యవహరించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. అంతకుముందు వీడు వ్యవహరించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. దాన్నే ఏమన్నారంటే ద్విజన్మ అన్నారు. ఇంకొకడు పుడతాడంటే మీలో, ఇంకొకడు పుట్టిన తర్వాత అప్పుడు వీడికి దర్శనం అయ్యేటువంటి విధానం వేరు. అంతకుముందు సృష్టి వీడికి దర్శనం అయ్యేటువంటి విధానం వేరు. దాన్ని ఏమన్నారు బైబిల్లో ఏమన్నారంటే, man therefore dies daily in order that Christ may be seen in all his glory. So in the heart, and Christ is seen in the daily life with increasing power. సో ఇది రోజు చేసుకునేటువంటి సాధన ఇలా చేసుకుంటూ వెళ్తుండగా పరిపూర్ణమైనటువంటి క్రైస్ట్ వీడి ద్వారా చేస్తాం. అది జరుగుతుంది. Of all these wonders, sex is the symbol. Again, in man himself, the great drama of sex is enacted, and twice over in his body, within his personality, the process of union and fusion takes place. Let me briefly refer here to these two symbolic happenings for the use of esoteric students, so that the great story of sex may be comprehended in its spiritual sense. Man, as you know, is the expression of energies. So దాన్ని మ్యాన్ని ఎలా తెలుసుకోవాలంటే అంటే మనము హీ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీస్. పురుషుడిని ఎలా మనం దర్శించుతాం అంటే హీ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జీస్. చోట్లో అన్నిట్లోనూ ఎనర్జీగా దాగి ఉన్నటువంటి వాడే పురుషుడు. అది ఎప్పుడైతే ఆ ఎనర్జీ వ్యక్తంలోకి వస్తుందో అదే అమ్మవారు, అది అవ్యక్తంగా ఉన్నప్పుడు పురుషుడు అన్నట్టు. సో ఆ రకంగా దీస్ ఎనర్జీస్ galvanize the physical man into activity through the medium of certain force centers in the etheric body. ఎనర్జీ అంటున్నది జీవుల్లో ఉండేటువంటి ఈథరిక్ సెంటర్స్ ద్వారా ఆ ఎనర్జీ అంటున్నది వాళ్ళలో వ్యక్తం అవుతుంది. ఈథరిక్ సెంటర్స్ లో నుంచి అది భౌతికం అంటే పూర్తి డెన్స్ ఫిజికల్ బాడీలో చెయ్యిలా కదిలించాలన్నా ఏదైనా చేయాలన్నా ఈథరిక్ బాడీలోంచి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఎనర్జీనే దీనికి అన్నిటికీ కారణం. అందునుంచి ఆ లైఫ్ ఆస్పెక్ట్ లేదా ఎనర్జీ ఆస్పెక్ట్ వీళ్ళలో ఉన్నటువంటి గాడ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళలో ఉండేటువంటి ఈథరిక్ బాడీలో ఉండేటువంటి సెంటర్స్ కి ఎనర్జీ అంటున్నది ఇస్తుంది. ఆ ఎనర్జీ అంటున్నది వీళ్ళలో చెప్పబడుతున్నటువంటి వాడు ఎవడంటే వాడిని మ్యాన్ అన్నారు. These for our immediate purposes can be divided into 3 centers below the diaphragm and 4 above. దీన్ని ఎథరిక్ సెంటర్స్ మనం ఎలా తెలుసుకుంటాం అంటే మూలాధారం నుంచి సంస్కారం దాకా. మనకి డయాఫ్రామ్ కి కింద 3 సెంటర్స్ ఉన్నాయి, డయాఫ్రామ్ కి పైన 4 సెంటర్స్ ఉన్నాయి చెప్తున్నారు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇది మనం దీన్ని చక్కగా ఈయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. మ్యారేజ్ అంటే ఏమిటి అనేటువంటి విషయం ఈ సెంటర్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. జాగ్రత్తగా we know that 2 fusions have to take place, and in these 2 we have
two enactments of the symbolic sex process, and the two symbolic events that externalize a spiritual happening and picture for to man his spiritual goal and God's great objective in the evolutionary process. Two fusions అవ్వాలి. ఏమిటి టూ ఫ్యూజన్స్? మనలో రెండు ఫ్యూజ్ అవ్వాలి. సో ఫ్యూజ్ అయినప్పుడు అప్పుడు ప్రతి జీవుల్లోనూ ఒక మ్యారేజ్ అంటే జరుగుతుంది. అందుగురించే కళ్యాణం చేసుకోవాలి. ఎందుకంటే దైవ కళ్యాణం మనం చేసుకోవడంలో ఏమిటి ఇక్కడ మూలం అంటే ఏంటంటే జీవుల్లో మ్యారేజ్ అనుకుంటే జరగాలి. లోవర్ సెంటర్స్ వెళ్ళి హయ్యర్ సెంటర్స్ తోటి మ్యారేజ్ అవ్వాలి. దెర్ ఇస్ వన్ మ్యారేజ్ బిట్వీన్ స్వాధిష్టానం అండ్ విశుద్ధి. స్వాధిష్టానంలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా విశుద్ధికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ద ఎనర్జీస్ బిలో ది డయాఫ్రమ్ హ్యావ్ టు బి లిఫ్టెడ్ అప్ and blended with those above the diaphragm. With the process and rules for so doing, we cannot here deal, except in one case, the rising of the sacral energy to the throat center or the transmutation of the process of physical reproduction and of physical creation into that of creativeness of the artist in some field of creative expression. Artist in the field of creative expression. So, we will reproduct యాక్టివిటీ అంటే వీడి యొక్క సాక్రల్ సెంటర్ సంబంధించినటువంటి వీడి యొక్క క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే థ్రోట్ సెంటర్ సంబంధించి ఈ లోవర్ ఎనర్జీస్ అన్ని కూడా హయ్యర్ ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఈ విషయం కూడా మనకి కాస్మిక్ ఫైర్ లో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు జ్వాల్కుల్ గారు మనకి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ through the union of the energies of these two centers we shall come to the stage of in our development wherein we shall produce the children of our skills and minds, where in other words there is a true union of the higher and the lower energies. They will have the emergence of beauty in form, the shrining of some aspect of truth in appropriate expression, and thus the enriching of the world. So enriching of the world అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ వీడి యొక్క తత్వము ఏదైతే ఉందో దానితో వీడు అనుసంధానం చెప్తారు. లేదా ఇంకా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే టూ సెంటర్స్ we shall come to the stage in our development wherein we shall produce the children of our skills and minds. సో వీడిలో ఎటువంటి ఇది కలిగి ఉన్నాడో అటువంటి యొక్క యాక్టివిటీ అంటే వీడి ద్వారా వ్యక్తీకరణ అవుతుంది. సో స్పిరిచువల్ స్కిల్స్ అన్నదని ఇన్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్కిల్స్ అండ్ మైండ్స్, వేర్ ఇన్ అదర్ వర్డ్స్ దేర్ ఇస్ ఎ ట్రూ యూనియన్ ఆఫ్ ది హయ్యర్ అండ్ ద లోవర్ ఎనర్జీస్. లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్కిల్స్ అండ్ మనం ఎలా అయితే మనం బిహేవ్ చేస్తాం మన పిల్లలు అలానే బిహేవ్ చేయడం. ఎందుకంటే వీడి ఒక సాక్రల్ సెంటర్ నుంచి వాడు దిగి వచ్చాడు కాబట్టి. సో అది ఒక ఆస్పెక్ట్. హయ్యర్ ఆస్పెక్ట్ అని చెప్పినప్పుడు ఏమంటున్నారు దాన్నే టూ సెంటర్స్. అది వేర్ ఇన్ అదర్ వర్డ్స్ దేర్ ఇస్ ట్రూ యూనియన్ ఆఫ్ ది హయ్యర్ అండ్ ద లోవర్ ఎనర్జీస్ యూ విల్ హ్యావ్ ది ఎమర్జెన్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఫారం. దాన్ని ఏమన్నారు? బ్యూటీ ఇన్ ఫారం గా మనం దర్శిస్తూ వస్తాం. సో బ్యూటీ ఇన్ ఫారం అన్నటువంటి దాని గురించి మనకి టారస్ లో స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సృష్టి అనేటువంటిది 4 స్థితులుగా దిగి వచ్చిందంటూ వైఖరి స్థితిలో ఉన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం అంటూ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బ్యూటీ అనేటువంటిది ఫారం ఆస్పెక్ట్ లో ఉంది. కానీ ఉదాహరణకు ఒక పువ్వు ఉందనుకోండి, అందులో పువ్వు చూడడానికి చాలా అందంగా ఉంది. ఇందులో అందం ఎక్కడుందని చెప్పి ఒక్కొక్క రేపు తీసేస్తున్నాడు అనుకోండి వాడు పెటల్స్ ని. ఎక్కడుంది అందం అంటే ఆ అమెరికాలో అందం ఉంది. దాన్ని ఏమన్నారంటే బ్యూటీ ఇన్ ఫారం. ఫారంలో ఉంది బ్యూటీ, ఆ అమెరికాలో బ్యూటీ అంటున్నది ఉంది. అది వీడికి దర్శనం అవుతుంది. సో బ్యూటీ అంటున్నది ఒక ఆబ్జెక్ట్ లో కాదు, ఆ అమెరికాలో ఉంది అంటున్నది వీడు చూస్తాడు. సో దాన్ని ఏమన్నారంటే హయ్యర్ ఆస్పెక్ట్ లో చెప్పినప్పుడు బ్యూటీ ఇన్ ఫారం, ది ఎన్ష్రైనింగ్ ఆఫ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ in appropriate expression and of some aspect of truth in appropriate expression, and thus enriching of the world, where there is the synthesis, the true creative artist begins to function. The throat, the organ of word, expresses the life and manifests the glory and the reality behind. Such is the synthesis lying behind the teaching of the fusion of the lower energies with the higher, and of this physical plane sex is a symbol. The lower energies higher ga express avadam. సో వీడి యొక్క థ్రోట్ సెంటర్ అంటే వీటిలో క్రియేటివ్ ప్రిన్సిపల్ కి చిహ్నం. అందులో వీటిలో ఉండేటువంటి సాక్రల్ సెంటర్ లో ఉండేటువంటి ఎనర్జీస్ వీటిలో ఉండేటువంటి థ్రోట్ ఎనర్జీ థ్రోట్ సెంటర్ ద్వారా అది దానిలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడుకి వీడు ఒక చక్కని భావములు కలిగినటువంటి కవితలు రాయగలడు, ఒక చక్కటి పుస్తకాలు రాయగలడు, ఒక చక్కటి వీడు వాక్ చాలా ప్రసన్నంగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి ఒక చక్కటి మార్గదర్శకంగా ఉండేట్టుగా ఉంటుంది.
చక్కగా ఏదైతే సృష్టిలో నిర్వహింపబడాలో అది వీడు మాట్లాడతాడు, అది వీడి ద్వారా వ్యక్తంలోకి వస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక క్రియేటివిటీ ప్రిన్సిపల్ అనేటువంటిది వీడిలో మేల్కొల్పబడుట అనేటువంటిది ఇప్పుడు ఒక థ్రోట్ సెంటర్ లో ఎనర్జీస్ అనేటువంటి లోవర్ సెంటర్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు జరుగుతుంది. అది ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉందనుకోండి, పిచ్చోడు వాడు ఏదో వాగుతున్నాడు, వాడు నోరు మీద లేదా ఫోన్ కట్ చేయండి అంటే అలా ఉంటుంది అన్నట్టు మాట్లాడుతుంది. As we develop the sense of purity in man, as the growth of the sense of reflectivity is fostered, and as the love of beauty, of color, of ideas proceeds, we shall have a rapid increase in the raising of the lower into union with the higher, and thereby the beautifying of the temple of the Lord will be tremendously accelerated. Beautifying, అది స్లోగా ఇది ఎప్పుడైతే సాధన అంటే చక్కగా చేసుకుంటుంటాడో, లవ్ ఆఫ్ బ్యూటీ ఒకటి, ఆఫ్ కలర్ ఒకటి, కలర్ ఆస్పెక్ట్ గురించి కూడా మనకి నెమ్మదిగా వీడి లైఫ్ లో ఒక్కొక్క కలర్ వీడిలో తెలియకుండా వీడిలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఉండేటువంటి ఇళ్ళుగా మనం చూడొచ్చు, మనం వాడుకునేటువంటి మన చుట్టూతో ఏర్పడుతున్నటువంటి పరిశ్రమలుగా వాటిని దర్శించుకోవచ్చు. ఉదాహరణకి ఇంతకు ముందు ఒక ఇంట్లో ఉంటుంటాం, ఏదో కారణం చేత మనం ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇంట్లో మనం ఉంటూ ఉన్నాం, అప్పుడు అక్కడ వాడినటువంటి కలర్స్ వేరు, ఇంతకుముందు మనం ఉంటున్నటువంటి కలర్స్ వేరు. సో స్లోగా వీడికి తెలియకుండా కలర్ ఆస్పెక్ట్ ద్వారా కూడా వీడు అప్లిఫ్ట్ అవుతూ వస్తుంటాడు. వీడు ఈ విధంగా అనేక సాధనలు అనేక ఏదైనటువంటి ఇచ్చారు, ఇవన్నిటి ద్వారా వీడు అప్లిఫ్ట్ అవుతున్నాడు అంటుంది. వీడు జరగడం చేత వీడికి ట్రూ మీనింగ్ ఆఫ్ యూనియన్ విత్ హయ్యర్ అంటుంది వీడి చక్కగా దర్శనపడుతుంది. దాన్ని అంటే బ్యూటిఫైయింగ్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ విల్ బి tremendously accelerated, and in the coming Aquarian age this will go rapidly forward. The majority of people today live below the diaphragm, and their energies are turned outward into the material world and prostituted to material ends. Prostituted to material ends అన్నారు. అండ్ వాడే ప్రతి వాడి జాగ్రత్త చేసుకోవాలి. అంటే ఎదుటివాడి యొక్క వస్తువులను చూస్తే ఇది మనకి లేదే, ఇది మనకు కావాలి అంటే భావములు వచ్చేస్తున్నాయి. మనకు కావాల్సినటువంటి మనది, వాడికి కావాల్సినటువంటిది వాడిది. వాడు ఏదో ఉదాహరణకు వాడి ఇంటికి రోజు మా ఇంటికి వచ్చి వెళ్ళండి సార్ అన్నాడు, వాడి ఇంట్లో చూసినటువంటి వస్తువులు అవన్నీ చూసేటికి వీడికి ఆశ పుట్టేసి, దట్ ఈస్ చూడండి, అంటే ప్రాస్టిట్యూటెడ్ ఆఫ్ మెటీరియల్ ఎండ్స్ అన్నారు. వీడు ఎవరితో వీడు మ్యారేజ్ అవ్వాలి, వాడితో వీడు కలిసి ఉండాలి. లేదా వీడికి ఏర్పడవలసినవన్నీ కూడా వీడి లైఫ్లో వీడికి ఏర్పడతాయి. వాడికి ఏర్పడింది వీడికి కావాలనేటువంటిది కోరడం కూడా ప్రాస్టిట్యూటెడ్ అనేసారు. అంటే అసలు ఆ పదాలు ఆయన వాడడంలోనే మనం సాధన అనేటువంటిది ఎంత చేసుకోవాలనేటువంటిది మనకి అర్థమవుతుంది. The material ends. In the coming centuries, this will be corrected. Their energies will be transmuted and purified, and men will begin to live above the diaphragm. స్లోగా ఈ అక్వేరియన్ ఏజ్ లోకి వచ్చి వీడు లోవర్ సెంటర్స్ లో ఉండడం మానేసి జీవులందరూ కూడా హయ్యర్ సెంటర్స్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. అప్పుడు వాళ్ళందరూ కూడా సోల్ ఆస్పెక్ట్స్ గా ఉంటూ ఉంటారు. సోల్ గా వాళ్ళు వ్యవహరించడం అనేటువంటిది ఉంటుంది, లోవర్ ఆస్పెక్ట్స్ గా వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం సమాజం అంతా కూడా స్లోగా ఈథరిక్ వరల్డ్ లోకి వెళుతుంది కదా. సో అలా స్లోగా వీడు సోల్ ఆస్పెక్ట్ అంటున్నది వీళ్ళు ఇచ్చుకొని సోల్స్ గా భూమి మీద వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది భవిష్యత్తులో. బట్ ఇన్ ద హెడ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, అదే సో in the head of man himself is also to be found a marvelous symbolic happening. In that living organism is enacted that drama whereby the purely human being merges himself in divinity. పరమాత్మ అంటే పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అటువంటి ఘట్టం మనం చదువుకోవాలంటే ఇది చదువుకుని అది చదువుకుంటే మనలో ఎలా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరుగుతుంది అనేటువంటిది మనకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది అంటే సెకండ్ మ్యారేజ్, ఒక మ్యారేజ్ చెప్పేశారు మనకి, sacral center with the throat center. Now he is explaining another marriage, another issue. In that living organism, the great final drama of the mystical union between God and man, and between the soul and the personality, is there enacted. According to the Eastern philosophy, there are in the head of man two great energy centers. One of them, the center between the eyebrows, center between the Ajna Chakra. ఇక్కడ ఎనర్జీస్ అన్ని కూడా వచ్చి ఇక్కడ చేరతాయండి. దీన్నే మనకి ఏమంటారంటే గురువు యొక్క పాదములుగా చెప్తారు. ఇక్కడ రెండు దళములు చెప్తారు, దర్ ఆర్ 2 petals. ఈ 2 petals నే గురువు యొక్క పాదములుగా చెప్తారు. గురువు యొక్క పాదాలని పరిపూర్ణంగా ఎవడైతే వీడు దర్శిస్తాడో వాడు వాటిని ఎక్కువగా సేవించడం చేసి వాడు ఈ సెంటర్కి వెళతాడు. సో ఈ సెంటర్కి ఎనర్జీస్ అన్ని కూడా లోవర్ ఎనర్జీస్ అన్ని కూడా ఈ సెంటర్కి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. ఇది 6th సెంటర్, అది అమ్మవారు.
6th నుంచి పైన ఉన్నటువంటి సహస్రారం. ఈ సహస్రారం తోటి ఎనర్జీస్ అన్ని కూడా లింక్ అయిపోతాయి. ఇక్కడి నుంచి ఎనర్జీస్ వెళ్ళి సహస్రారంలో చేరిపోతాయి. అది చెప్తారు ఇక్కడ. సో దీన్నే ఇక్కడ ఇంకొక రకంగా ఏమని చెప్తారంటే, మనలో 2 గ్లాండ్స్ ఉన్నాయని చెప్తారు. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ. ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీయే మేల్ అండ్ ఫీమేల్ గా చెప్తారు. అదే 2. సో ఈ రెండిటి యొక్క యూనియన్ ఒకటి అయిపోవాలి. ఇది ఒక మ్యారేజ్. పీనియల్ గ్లాండ్ లోకి పిట్యూటరీ బాడీ ఎనర్జీస్ అన్ని కూడా అందులో పెట్టుకోవాలి. అప్పుడు ఈ రెండిటి దాన్ని ఒక వారధి అన్నట్టుగా చెప్తాం. వారధి ఏర్పడటం, రెండిటి మధ్యలో ఒక చక్కటి బ్రిడ్జ్, హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నారు. దాన్ని మ్యారేజ్ గా చెప్పారు. సో మ్యారేజ్ అంటే లోవర్ గా ఉన్నటువంటి హయ్యర్ వాడితో మ్యారేజ్ అయిపోయాడు. పీనియల్ గ్లాండ్ నుంచి ఫంక్షనాలిటీ అంటే దిగి రావాలి. ఇదంతా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం చదువుకోం ఆ విషయాలు అనేది. అసలు పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి, సో పిట్యూటరీ బాడీని అది ఎలా ఇది చేసుకొస్తుంది, సోల్గా ఉన్నటువంటి అవ్వడం చేత వీడు పీనియల్ గ్లాండ్ లోకి ఎలా వీడు ఎనర్జీస్ అన్ని కూడా ఎలా వీటి నుంచి దిగిరాబడతాయి, ఇవన్నీ విషయాలు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఆ గ్రంథంలో. సో ఇక్కడ అదే విషయం, ద హెడ్ సెంటర్ ఇస్ ద సింబల్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ పాజిటివ్ masculine aspect, just as the center between the eyebrows is the symbol of matter of the negative feminine aspect. ఇది ఫెమినైన్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ది ఫైనల్ పీనియల్ గ్లాండ్ అన్నారు. సహస్రారం నాకు చెప్పబడినటువంటి గ్లాండ్ ఏంటి, పీనియల్ గ్లాండ్. సహస్రారంలో వీడి యొక్క ఎనర్జీస్ అన్ని కూడా, అది మేల్ ఆస్పెక్ట్, ఇది ఫీమేల్ ఆస్పెక్ట్. అది కైలాసము అన్నారు. ఇది కణుపులుగా ఉంటుంది అంటారు. దాన్నే పర్వములుగా ఉంటుంది అంటారు. పర్వములుగా అంటే చుట్టాలుగా ఉంటుంది అంటారు. అనేక రకాల అనేక చోట్లలో చెప్పినటువంటి ఈ మ్యారేజ్ జరగాలి. ప్రతి వాడికి ఇక్కడ ఉన్నటువంటి వాడికి ఇక్కడ ఉన్నటువంటి వాడితోటి మ్యారేజ్ అయిపోవాలి. ఇక్కడ ఉండడం అంటే జరగాలంటే ఎలా చేసుకుంటారు మీ ఇష్టం, మీరు అలానే చేసుకోండి. బొట్టు పెట్టుకుంటారో పెట్టుకోండి, లేదు బొట్టు పెట్టుకోరా పెట్టుకోకండి, మీ ఇష్టం. ఇక అవన్నీ మనకి మామూలుగా పెద్దలు ఇచ్చిన సాంప్రదాయం అంటే బొట్టు పెట్టుకోవడం. ఎందుకు బొట్టు పెట్టుకోవడం అంటే ఆజ్ఞా చక్రంలో ప్రతిరోజు మనకి ఇక్కడ కాన్సన్ట్రేట్ అవ్వాలి. దానికి మీరు ఏ సాధన చేస్తారో చెప్పండి, మీ ఇష్టం. సులువుగా అయ్యే సాధన వాళ్ళు ఇచ్చారు, లేదు ఇంకో రకంగా సాధన చేసుకుంటారో చేసుకోండి, ఏం పర్వాలేదు, మీ ఇష్టం. ఎందుకంటే సాధన అంటే ఫైనల్ గా వీడికి ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఇక్కడికి చేరుకోవాలి. సో ఇక్కడ ఎనర్జీస్ అన్ని కూడా ఇక్కడ చేరాలంటే వీళ్ళలో ఉన్నటువంటి లోవర్ సెంటర్స్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేసేయాలి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అవి కూడా అనాథ, విశుద్ధి, ఆజ్ఞకి చేరుకోవాలి. మొత్తం ఎనర్జీస్ ఇక్కడ చేరిపోయినటువంటి ఫైనల్ గా ఇక్కడ జరిగిపోవాలి. ఇక్కడ జరిగిపోయిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి మ్యారేజ్ ఆస్పెక్ట్ యొక్క ఫైనల్ ఎక్స్ప్రెషన్ విల్ సీ ఇన్ ది బేస్ సెంటర్, దట్ ఈస్ మూలాధారం. సో ఇక్కడ జరిగిపోయినటువంటి మ్యారేజ్ అది ఒక బల్బ్ వెలుగుతుంటది, మిగిలినవన్నీ కూడా అందులో కలిసిపోతాయి. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి మ్యారేజ్ కి ఎప్పుడైతే సహస్రానికి చేరిపోతాడో ఒకే ఒక్క పెద్ద బల్బ్ పెట్టినట్టుగా అవుతుంది వాడు లైఫ్. దాని యొక్క రిఫ్లెక్షనే మనం ఏమని చదువుకున్నాం అంటే ఇంటలెక్ట్ ఇంట్యూషన్ లో ది లైట్ ఇన్ ద హెడ్. లైట్ ఇన్ ద హెడ్ అనేది చక్కగా సాధన చేసుకున్నటువంటి మొహం చూస్తేనే మీకు తెలిసిపోతుంది వీడు ఒక సాధకుడు. అందు గురించి గురువుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కొందరిని నువ్వు వచ్చి కూర్చోంటారు, కొందరిని నువ్వు తర్వాత రా అని చెప్పి పంపించాను. మొహం చూస్తేనే తెలుసుకో. అది చూడడం అంటే కొంచెం అభ్యాసం చేయాలంటే. ఈ పీనియల్ గ్లాండ్ తోటి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చూడగలరు. పీనియల్ గ్లాండ్ తోటి మ్యారేజ్ అవ్వాలి పిట్యూటరీ బాడీగా ఉన్నటువంటి ఎనర్జీస్. ఇప్పుడు మనకి సైన్స్ ఎక్కడ దాకా చెప్తుంటే పిట్యూటరీ బాడీ దాకా చెప్తుంది. ఇట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పి చదువుకుంటాం మన మెడికల్లో. బట్ అది వెళ్ళి అక్కడ కలిసిపోవాలి, పీనియల్ గ్లాండ్ లోకి వెళ్ళి కలిసిపోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు. సో ఇది జరిగినప్పుడు సో మ్యారేజ్ దిస్ ఈస్ అగైన్ ద గ్రేట్ డ్రామా ఆఫ్ సెక్స్ రీఎనాక్టెడ్ ఇన్ మ్యాన్. Thus, in his personal life, he 3 times knows the meaning of union of sex. 3 times జరుగుతున్నారు. అది అంటే చూద్దాం. In the physical plane, sex of his relation to his opposite, the woman, resulting in the reproduction of species. అది ఫిజికల్ ప్లేన్ లో జరిగేటువంటి దీని తద్వారా పిల్లలు పుట్టడం అంటుంది ఒకటి. ఇదొక ఆస్పెక్ట్. సెకండ్ ఏమిటి, లోవర్ ఎనర్జీస్ విత్ హయ్యర్ రిజల్టింగ్ ఇన్ ద క్రియేటివ్ వర్క్. అంటే వీళ్ళు ఇందాక చెప్పారు మనం సాక్రల్ సెంటర్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ అనేది మనకి విశుద్ధి చక్రం ద్వారా అది రావడం, అది సెకండ్ ఆస్పెక్ట్. అందుగురించి దీన్ని శుక్రుడు అనేటువంటి విషయంగా మనకి ఆదిత్యవర్ణ పుస్తకంలో నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇట్ ఈస్ ఇన్ 3 planes. శుక్రుడు అనేటువంటి వాడు 3 planes లో ఉన్నాడంట. లోవర్ ప్లేన్ గా చెప్పబడినప్పుడు శుక్రము అంటాడు, అంటే పిల్లలు పుట్టడానికి శుక్రధాతువు అన్నారు, దాన్ని శుక్రాచార్యుడు అన్నారు. అది దీనికి పైన చెప్పినప్పుడు వీనస్ ప్లానెట్, దానికి పైన చోట్ల వీనస్ అంటుండేది ఇంకొకటి పనిచేస్తున్నారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి అక్కడ.
సో దాన్ని ఇక్కడ ఉన్నారు విత్ ద హయ్యర్ సెంటర్ తోటి వీడు లింక్ అప్ అవడం. దాని ద్వారా దిస్ ఇస్ ది సెకండ్ మ్యారేజ్. సో దాని ద్వారా ఏమైంది, క్రియేటివ్ వర్క్ అంటున్నది వీడిలో జరుగుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇన్ ద యూనియన్ విత్ ఇన్ ద హెడ్ ఆఫ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది పర్సనాలిటీ విత్ దోస్ ఆఫ్ ది సోల్ రిజల్టింగ్ ఇన్ ద బర్త్ ఆఫ్ ది క్రైస్ట్. థర్డ్ దిదేయుడికి ఇప్పుడు బర్త్ ఆఫ్ క్రైస్ట్ అది జరుగుతుంది. సో వీళ్ళు ఉండేటువంటి హెడ్ విత్ ఇన్ ద హెడ్ ఆఫ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది పర్సనాలిటీ విత్ దోస్ ఆఫ్ ది సోల్. వీళ్ళు ఉండేటువంటి సోల్ ఆస్పెక్ట్ అంటే పీనియల్ గ్లాండ్ తోటి పిట్యూటరీ బాడీ వెళ్ళి మ్యారేజ్ అయిపోవాలి. అప్పుడు వీళ్ళలో బర్త్ ఆఫ్ క్రైస్ట్ అంటే జరుగుతుంది. Great is the glory of man and wonderful are the divine functions which he embodies. Through the passage of time, the race has been brought to the point where man is beginning to raise the lower energies into the higher centers, and it is this transition which is causing much of the trouble in the world today. Many men everywhere are becoming politically, religiously, scientifically, or artistically creative, and the impact of their mental energy and of their plans and ideas is making itself felt competitively. Until the idea of brotherhood dominates the race, we shall see these powers prostituted to personal ends and ambitions. ఇవి అనేక రకాలుగా జాతి పురోగతిస్తోంది అన్నట్టు అనుకుంటున్నారు, కానీ బ్రదర్హుడ్ లేదనుకోండి. ఒకరినొకరిని పొడుచుకోవడం, ఒకరినొకరిని చంపుకోవడం, వాడిని తోసేసి వీడు ముందుకు వెళదాం అన్నటువంటిది ఉంటుంది. కాంపిటేటివ్ వరల్డ్ అన్నటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది అలానే జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తారు. మాస్టర్ ఏమంటారు, దాన్నే అరటిపండు ఉందనుకోండి, ఎవడు ముందు దాన్ని చెయ్యేస్తాడు అన్నటువంటి చెయ్యడంలో వాడు దాన్ని తీసుకేసుకుంటాడు, అది నేల పాలైపోతుంది. అంటే కాంపిటేటివ్ వరల్డ్ ఉన్నంత వరకు ఇదే ఫీలింగ్. బ్రదర్హుడ్ అన్నటువంటి ఫీలింగ్ అన్నటువంటిది ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఒకటి ఇంకొకటి గురించి జీవించడం అన్నటువంటి భావం ఎప్పుడైతే వస్తుంటుందో అప్పుడు జాతి పురోగతిస్తుంది. To personal ends and ambitions and to consequent disaster, just as we have seen the power of sex prostituted to personal satisfaction. Personal satisfaction వెళ్ళిపోయింది సెక్స్ అంటే. ఎందుకు? అండ్ సెల్ఫిష్నెస్ అండ్ కాన్సిక్వెంట్ డిసాస్టర్. సో తద్వారా వీళ్ళు ఎనర్జీస్ అన్ని లోవర్గా వీడు దిగుతున్నాయి కాబట్టి వీడికి అవన్నీ కూడా సెల్ఫిష్ అను, దానివల్ల వీడు ఇబ్బందులు పాలవడం ఇవన్నీ జరుగుతుంది. Some few, however, are raising their energies higher still and translating them into terms of heavenly words. The Christ is being born today in many a human being, and increasingly will the sons of God appear in their true nature to take over the guidance of humanity in the new age. కానీ కొందరిలో మాత్రం చక్కగా బర్త్ ఆఫ్ క్రైస్ట్ అంటుంది జరుగుతుంది. ఈ స్పిరిచువల్ మ్యారేజ్ అంటున్నది కొందరిలో జరుగుతుంది. వాళ్ళ ద్వారా క్రైస్ట్ ఈ భూమి మీద వ్యవహరిస్తున్నాడు. అలాంటిగా ఆ విధంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఇంకా ఇంకా పెరుగుతూ పోతుంటారు భూమి మీద అని చెప్తారు. With that we completed the first lesson. Now we are going to the sex. దీంట్లోనే సెకండ్ లెసన్. ఏంటి సెకండ్ లెసన్ అని చెప్తున్నది? సెక్స్ ఇన్ ద న్యూ ఏజ్ అది చెప్తున్నాడు. Prophecy is ever a dangerous thing, but a forecast, a drawing out of present general tendencies is often possible. During the next 200 years, the world influences under which we have been living will gradually die out, and the new potencies will make their presence felt. Three things we are told will characterize the coming Aquarian age, and they will be made possible through the influence of the three planets governing the three decades of this sign. First, we shall have the activity of Saturn producing a dividing of the ways and a proffering of opportunity to those who can avail themselves of it. We shall have therefore a period of discipline and a cycle wherein choices will be made, and through these discriminating decisions, humanity will enter into its birthright. This influence is now being strongly felt. సో ప్రస్తుతం అంటున్నటువంటిది యాక్వేరియన్ ఏజ్. ఇది 200 years లో దీని ప్రభావం బాగా చూస్తారు. సో యాక్వేరియస్ అంటున్నది కుంభరాశి. ఈ కుంభరాశి యొక్క ప్రభావం భూమండలం మీద బాగా జరుగుతుంటుంది రాబోయేటువంటి 200 సంవత్సరాల్లో. సో అందులో సుమారుగా ఒక 100 సంవత్సరాలు అయిపోయిస్తుంది, ఇంకొక 100 సంవత్సరాలు. సో ఈ టైంలో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇందులో ప్రధానంగా ఫస్ట్ గురువు ఎవరంటే సాటర్న్. సాటర్న్ అనేటువంటి వాడు మనకి చక్కటి డిసిప్లిన్ అంటున్నది ఇచ్చేటువంటి వాడు. జీవుల్లో చక్కగా ఒక డిసిప్లినరీ యాక్షన్, డిసిప్లిన్ గా జీవించడం, ఒక చక్కటి క్రమశిక్షణ అంటున్నది ప్రధానంగా అందించి ఇచ్చేవాడు సాటర్న్. To those who can avail themselves of it, we shall have therefore a period of discipline and a cycle wherein choices will be made.
వీడి లైఫ్లో చాయిసెస్ విల్ బి మేడ్. ఎందుకు వీడు ఒక డిసిప్లినరీగా వీడు ఉంటున్నాడు కాబట్టి వీడికి చాయిస్ ఆఫ్ యాక్టివిటీ అంటుంది వీడికి వస్తుంది. డిసిప్లిన్గా లేనటువంటి చాయిస్ ఆఫ్ యాక్టివిటీ ఎందుకు ఉంటుంది? సో చాయిసెస్ విల్ బి మేడ్ అండ్ త్రూ దీస్ డిస్క్రిమినేటింగ్ డెసిషన్స్ హ్యుమానిటీ విల్ ఎంటర్ ఇంటూ ఇట్స్ బర్త్ రైట్. డిస్క్రిమినేటింగ్ డెసిషన్స్ అన్నాడు. వీడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా సాటర్న్ యొక్క రెగ్యులేషన్స్లో వీడికి వస్తాయి. అంటే ఏమిటి, వీడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఈ డెసిషన్ వీడు డిసిప్లిన్గా ఒక డిసైపుల్గా వీడు తయారవడానికి మొట్టమొదటి గురువు ఎవడంటే సాటర్న్. సో హయ్యర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు ఆయనే మళ్ళీ గురువుగా చెప్తాము. సో వీళ్ళు ఒక చక్కగా 6 గంటల ప్రార్థన చేసుకోవడం, చక్కగా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా ఈ రకంగా లైఫ్ అన్నటువంటిది ఒక డిసిప్లిన్గా వెళ్ళడం అంటున్నది వీడికి వస్తుంది. డిసిప్లిన్గా వెళ్ళడం అంటున్నది వచ్చిన వాడికి ఇప్పుడు 6 అవుతోంది, మనం ప్రార్థన చేయాలా లేదా సినిమాకి వెళ్ళాలా? ప్రార్థన చేయాలి. 7ంటికి సినిమాకి వెళ్దాం లేదా ఇంకో టైంకి వెళ్దాం అటువంటిది ఈ డిస్క్రిమినేటింగ్ టెండెన్సీస్ అన్నటువంటి వీళ్ళు చక్కగా పనిచేస్తారు. సాటర్న్ యొక్క శిక్షణలో ఉన్నటువంటి వాడు. సాటర్న్ శిక్షణలో లేనటువంటి వాడికి ఏమనిపిస్తుంది, సినిమాకి ఎవడో పిలిచి అంటే టక్కన వెళ్ళిపోతాడు, ప్రేయర్ మానేస్తాడు, అలా ఉంటాడు అన్నమాట. అది సో ప్లానింగ్ అది జరుగుతుంది వీళ్ళు. దెన్ లేటర్ వీ షల్ హ్యావ్ through the influence of Mercury in the second decanate, the pouring in of light of mental and spiritual illumination and a truer interpretation of the teaching of the Lord of Messengers. నెక్స్ట్ గురువు వీడికి ఎవరని చెప్తారంటే మెర్క్యూరీ అని చెప్పారు. ఈ మెర్క్యూరీ అనేటువంటి వాడు అక్వేరియస్ లో అనేటువంటి వాడికి గురువుగా నిలుస్తాడు. మెర్క్యూరీ అనేటువంటి వాడు వీడు ఏం చేస్తాడు, వీడికంటే వీడు ఎప్పుడైతే వీడు చక్కటి సాధకుడుగా వీడు నిలుస్తాడో అప్పుడు వీడిని తీసుకెళ్ళి ఈ చోట్లో ఉన్నటువంటి పరమ గురువులతో వీడికి సంధానం చెందిస్తాడు మెర్క్యూరీ. అప్పుడు వీడికి ఎవరు గురువు అంటే మెర్క్యూరీ. దాన్ని నారదుల వారిగా చెప్తారు మనకి పురాణాల్లో. ఈ నారదుల వారు ఏం చేస్తారు, చక్కటి సాధనగా చక్కటి ఇదిగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి పరమాత్మతో అనుసంధానం చెందేటువంటి మార్గం ఆయన ఉపదేశం. అందుగురించి హయ్యర్ ఇనిషియేషన్స్ దాకా వెళ్ళేవాడికి ఇప్పుడు హయ్యర్ ఇనిషియేషన్ ఇచ్చేది ఎవరంటే నారదుడు. అందుగురించి నారదాయన మహా అని అంటాం మనం చివరన. ఇంత కూడా ఒక సీక్వెన్స్. ఈ నారదాయన మహా అన్న తర్వాత ఇంకేమిటి, ఇంకా పరబ్రహ్మణైన మహా అనేస్తారు. ఎందుకు నారదుడి తర్వాత ఇంకెవడు గురువు లేడు. నారదుడి తర్వాత ఉండేది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మముతో వీడికి లింకప్ చేసి ఇచ్చేటువంటి వాడు మెర్క్యూరీ. అందుగురించి వీడికి ఒక సెకండ్ గురువుగా చెప్పబడిన వాడు మెర్క్యూరీ అన్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ది సెకండ్ డెకనేట్ అన్నారు. A truer interpretation of the teaching of the Lord of Messengers, the work of the first decanate will enable many to make those choices and efforts which will enable them to raise the lower energies into the higher centers and to transfer the focus of their attention from below to above the diaphragm. The work of the second decanate will enable those who are thus ready to fuse the personality and the soul, and thus I earlier pointed out, the light will shine forth and Christ will be born within them. ఎప్పుడైతే మెర్క్యూరీ అనేటువంటి వాడు వీడికి గురువుగా నిలుస్తాడు అప్పుడు క్రైస్ట్ విల్ బార్న్. అంటే పరమ గురువులు ఏదైతే వీడికి చెప్తాం అనుకుంటున్నారో అది వీడు చక్కగా గ్రహించుకుంటాడు. అది వీడు చక్కగా వీడి జీవితంలో అది ఆచరణలో పెడుతుంది. అంతే. వీడు చుట్టూగా అంటుంటాడు 10 మంది ఏది చెప్పినా, మరి 10 మందిలోనూ మరి పరమాత్మ ఉన్నారు కదా, మరి వాళ్ళు చెప్పింది మీరు వినొచ్చు కదా అంటే వీళ్ళందరిలోనూ పరమాత్మ ఉన్నాడు నిజమే, కానీ పైన ఉన్నటువంటి వాడు చెప్పినటువంటి మాట ప్రభు. వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఏమిటండి వీడు ఎవడి మాట వినడు అన్నటువంటిదిగా అనిపిస్తుంది. కానీ వీడు ఆయన చెప్పింది ఫాలో అయిపోతే వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఏంటంటే పర్సనాలిటీ రియాక్షన్స్ తోటి రిలేషన్స్ తోటి అదంతా మంచి అన్నటువంటిదిగా భావించి వీళ్ళు చెప్తుంటారు. అందు గురించి ఈ భాషకి ఆ భాషకి ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళాడికి వీడికి ఇప్పుడు ఆ మాటకు నిలుస్తాడా ఈ మాటకు నిలుస్తాడా అన్నటువంటిది ఒక హయ్యర్. అది వాడికి వాడు ఆలోచించుకోవాలి. వాడు లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఉంటుంటాయి కొన్ని. పైనుంచి ఒకటి చెప్తుంటారు మాస్టర్ గారు, ఇదిగో ఇలా చెయ్యి ఇలా ఉండాలి. మాస్టర్ గారు వీళ్ళల్లో లేరా వాళ్ళల్లో లేరా అందరిలోనూ ఉన్నారు, కానీ ఆయన డైరెక్ట్ గా చెప్పినటువంటి మాట దట్ ఈస్ హైయెస్ట్. సో ఆ స్థితికి వచ్చేటికి వీటిలో ఆ పరమాత్మతో వీడు అనుసంధానం చెందుంటారు కూడా ఆయన చెప్పింది వీడు చేసుకుంటారు. అందుగురించి మనం చూసేటువంటి మహానుభావులు శిష్యులు వాళ్ళందరూ కూడా ఒకానొక స్థితి వచ్చేటికి వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళని ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకునేటువంటి కథలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అది ఇక్కడ రహస్యం ఏంటంటే మరి వాళ్ళు అంత పరమాత్మను దర్శించేటువంటి వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు దర్శించలేకపోతున్నారా అంటే దర్శించగలిగారు కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళు ఎంత చెడు మాట్లాడినా వీళ్ళు సాధనలో ఉంటుంటే వీళ్ళు ఎప్పుడు వాళ్ళ గురించి చెడు మాట్లాడరు. వాళ్ళు నవ్వి ఊరుకుంటారు, లేదా వాళ్ళకి సమాధానం చెప్పరు, సైలెంట్ గా ఉంటారు. ఏమిటండి వాడి ఇష్టం ఏంటండి, నా ఇష్టం, ఇలాంటివి ఏం మాట్లాడుకోవాలి.
సో అక్కడ వీళ్ళు జరిగేటువంటి క్రైస్ట్ విల్ బి బోర్న్ విత్ ఇన్ దెమ్ అన్నారు దాన్ని సెకండ్ స్టేజ్. తర్వాత during the third decade we shall see the rule of brotherhood inaugurated and Venus controlling by intelligent love. The group and not the individual will be the important unit, and unselfishness and cooperation will steadily take the place of separativeness and competition. So next planet ఏమంటారంటే వీనస్. సో వీనస్ అంటుండేది చక్కగా వీడికి ఇనిషియేషన్ అంటుంది ఇచ్చారు. వీడికి ఏమవుతుందంటే వీడు చోట్లో పరిపూర్ణంగా విడతాడు. అంటే ఎవరిని చూసినా సరే నిష్కల్మషమైనటువంటి ప్రేమ, అవ్యాజ కరుణామూర్తి అంటారు చూసారు, అది వీడికి. సో అలా ఎవరిని చూసినా సరే ప్రేమ మాత్రమే వీడు ద్వారా వ్యక్తీకరణ అవుతుంటుంది. ఎప్పుడు అలా చిరుమందహాసంగా ఉంటారు. ఏముంది రమణ మహర్షి దగ్గర? ఏముందండి ఆయన దగ్గర? మన దగ్గర ఉండే ఆయన బట్టలు కూడా ఆయన దగ్గర లేదే. మరి ఎప్పుడు ఆయన నవ్వు చూస్తే చూడండి, అసలు ఎంత ఎనర్జీస్ ఉంటాయి ఆయన నవ్వులు. అసలు ఆయనకు ఒక ఇల్లు. ఇంకా నాన్నగారు ఏమంటారంటే ఆయన పురాణాల చమత్కారంగా రమణ మహర్షి కన్నా సాయిబాబా ఇంకా ధనవంతుడు అనుకోవచ్చు. ఆయన కనీసం ఒక కంపెనీ ఉండేది, ఇంక అది కూడా ఉండేది కదా అసలు రమణ మహర్షి. అందరూ మరి వాళ్ళందరూ ఒకే ఒక ఎనర్జీస్ వాళ్ళ ద్వారా అలా వ్యక్తీకరణ అవుతుంటాయి. కాబట్టి జస్ట్ ఆ మందహాసం, అది లవ్ ఆస్పెక్ట్ అది. సో వీనస్ అన్నటువంటి ప్లానెట్ ఇనిషియేట్ చేస్తున్నప్పుడు దాని యొక్క దీంట్లో జీవిస్తున్నటువంటి వాళ్ళకి ఒకే ఒక ప్రేమ వాళ్ళ ద్వారా అలా వస్తుంది, జరుగుతుంది. In no department of life will there coming great changes show more potently than in the attitude of man towards sex and in the readjustment of the marriage relationship. సో తెలియకుండా వీటిలో ఈ చేంజెస్ అంటే వీటిలో జరిగి సెక్స్ ఆస్పెక్ట్ అంటుండది, మ్యారేజ్ ఆస్పెక్ట్ అంటుండే గురించి ఒక చక్కటి భావన వీళ్ళు అలా దిగి వస్తుంది. అది జరుగుతుంటుంది సార్. దిస్ న్యూ యాటిట్యూడ్ విల్ గ్రాడ్యువల్లీ కమ్ అబౌట్ as the slowly developing science of psychology comes into its own, as man comes to understand his own threefold nature, and as the nature of consciousness and the depth of his own subconsciousness life are more truly grasped, there will take place gradually and automatically a change in the attitude of man towards women and of women towards their destiny towards women. వీడికి చక్కగా ఉమెన్ తోటి వీడు వ్యవహరించేటువంటి విధానం, వీడి యొక్క సోల్ ఎనర్జీస్ లేదా వీడి యొక్క సోల్ నుంచి సాగుతున్నటువంటి సాధనకి దాన్ని తగ్గట్టుగా స్త్రీలను చూస్తుంటే వీడి యొక్క భావములు అలా తెలియకుండా మారుతుంది. ఒకసారి ఇదివరకు స్త్రీలను చూస్తే ఎప్పుడు చూద్దాం ఎలా చూద్దాం అంటే భావములు అంటున్నటువంటి వాడు నెమ్మదిగా స్త్రీలను చూస్తుంటే ఒక దేవతలను చూస్తున్నటువంటి భావములోకి వీళ్ళు తెలియకుండా ఇక్కడ అలా మారుతుంటారు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తారు. మనం సాయిబాబా గారి దగ్గరికి ఒకసారి ఎవరో ముస్లింలు వచ్చారు. అక్కడ పక్కన ఆయన శిష్యుడు, ఆయన పేరు శ్యామ అనుకుంటా, ఆయన కూర్చున్నాడు. ఆయనకు తెలియకుండా మనసులో భావములు వచ్చేసేటప్పటికి సరే వాళ్ళు ఏదో బాబా గారి దగ్గర ఏదో సమస్య లేదు వెళ్ళిపోయిన తర్వాత బాబా గారు అన్నారు, నువ్వు వాళ్ళలో దైవమును నువ్వు చూస్తూ ఉంటే ఇంతటి ఇది ఇచ్చినటువంటి వాడు దైవం, ఆయనంత అందం అయినటువంటి వాడు చూడు అంటే జరిగేడు వెంటనే ఆయన లైఫ్ లోనే మార్పు అనేటువంటి వచ్చేస్తుంది. సో సోల్ ఆస్పెక్ట్ ద్వారా వీనస్ ప్లానెట్ వీడికి ఎప్పుడైతే ఇనిషియేషన్ అందుతుందో సోల్ కి, అప్పుడు వీడి చుట్టూతో ఉన్నటువంటి మెటీరియల్ ఆస్పెక్ట్స్ లో వీడు చూసేటువంటి విధానం అలా మారిపోతుంది. అందరిని కూడా అలా ప్రేమపూర్వకంగా ఒక తల్లి భావంతోటను అలా వీడు చూసుకుంటే అలా వెళ్ళిపోతాడు. ఇట్లా ఇచ్చినటువంటి సాధన నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.